అన్నా ఫోన్ తీనా పిన్న ఫోన్ తీనా అవతల కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. అరే చిరు, అబ్బోడేమి ఇప్పుడు కాల్ చేసి ఉండాడు? ఏమై ఉండాది? అవతల అన్నొచ్చే టైం అయి ఉండాది, వీడేమో ఇప్పుడు కాల్ చేస్తుండాడు. రే ఏందిరా ఇప్పుడు ఫోన్ చేసి ఉండావు? వేత ముందు నేను చెప్పేది జాగ్రత్తగాను, అవతల కొంపలు అంటుకుపోతా ఉంటాయి. అయ్యయ్యో ఏమిరా, ఏం జరిగినది? వదిన వాళ్ళ అన్న యాక్సిడెంట్ చేసినాం కదా, ఆ ఫోటో ఇప్పుడు వదినమ్మ గదిలో ఉండదు. ఏం చెప్తుండావురా? ఫోటో వాడి గదిలో కట్టొచ్చుండాదిరా. అత్త ఇప్పుడు ఎట్టొచ్చుండది, యాడ్ నుంచి వచ్చిండది, అదంతా అవసరం కాదు. ఇప్పుడు ముందు ఆ ఫోటో ఎవరికంట పడకుండా చూసుకోవాలా, లేదంటే అన్న కాపురం నాశనం అయిపోతుంది. నువ్వు బిన్నపోయి ఆ ఫోటో ఎవరికంట పడకుండా చూడత్తా. రేయ్ వాళ్ళు వాళ్ళ గదిలోనే ఉండారా, ఇంకా చూడకుండా ఉంటారా? చూసుంటే రచ్చ అయి ఉండేది కదత్తా. నువ్వు బిన్న పోతా, నా మాటిను. సరే సరే సరే, పోతున్నా పోతున్నా. థ్యాంక్స్. ఎందుకు? బటన్స్ పెట్టినందుకు. భార్య బటన్స్ పెడితే థ్యాంక్స్ చెప్తారా? మరి అన్నీ చెప్తారా ఏంటి? అదేనా ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరనేది? ముందు రెడీ అవ్వండి. పైన షర్ట్ వేసుకొని కింద టవల్ కట్టుకుంటే చూసే వాళ్ళకి బాగోదు. మన గదిలోకి ఎవరు వస్తారు? దుర్గా, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. మీతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతాను? ఇంతకు ముందు ఇలా లేవుగా. అప్పుడంటే పెళ్ళైన కొత్త, తెలిసి తెలియక మిమ్మల్ని బాధ పెట్టుంటాను. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి. నీ పెదాల మీద ఈ చిరునవ్వు ఎప్పుడూ చెరిగిపోకూడదు. చెదిరిపోకుండా చూసుకోవడానికి మీరున్నారు కదా. నిజానికి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంట్లో నుంచి అసలు వెళ్ళాలని అనిపించట్లేదు. అలా అని ఇంట్లోనే ఉంటారా ఏంటి? మావయ్య గారు కోప్పడతారు. షాప్కి బయలుదేరండి. సరే ఇక బయలుదేరండి. అమ్మా
అమ్మో అమ్మో నొప్పి అమ్మా అమ్మా అయ్యో అత్త అత్త ఏమైంది అత్త అమ్మా ఏమైంది అత్త 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 ఏమైందత్త ఏమైందమ్మా? అమ్మా ఏంటమ్మా ఎలా పడిపోయావు? కింద నీళ్లు పడుండాయన్నా చూసుకోలేదు, కాలు జారి పడిపోయినాను. నీళ్ళెవరు పోశారు? కాస్త చూసుకొని నడవచ్చు కదత్త. అమ్మా కాలు చాలా నొప్పిగా ఉండాదిరా, నడవలేకపోతుండాను. రేయ్, మీ అత్తను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టండి. అమ్మా ఏంటమ్మా, కాస్త చూసుకుని నడవచ్చు కదా? బాగుండదన్నా, ఈడ నేను నొప్పితో బాధపడతా ఉంటే నువ్వు తిడతా ఉండవు. తిట్టడం కాదమ్మా, కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. రేయ్, ఆయింట్మెంట్ ఏమైనా ఉందేమో చూడండి. నేను తీసుకొస్తాను మావయ్య గారు. దుర్గా అటు పోతుండావు, నా గదిలో ఆయింట్మెంట్ ఉండదు, తీసుకురాపో. మా గదిలో కూడా ఆయింట్మెంట్ ఉంది పిన్ని. ఆ, ఏది పడితే అది వాళ్లేనమ్మా, నేనెప్పుడు వాడేది నా గదిలో ఉండాది. అది వాడితే బిన్న తగ్గిపోతాది, అది తీసుకురాపో. హ్మ్, సరే పిన్ని. అన్నయ్య నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. రేయ్, డాక్టర్లంతా ఏం పనిలేదురా, తగ్గిపోతాది. ఏమో అత్త, కాలో గీలో బెనుకుంటే ఏదైనా చిన్న బోన్ ఫ్రాక్చర్ అయినా ఎంత ఇబ్బంది పడాలో తెలుసా? రే నువ్వు ఉండరా, నేను ఫోన్ చేస్తాను. నా ఫోను గదిలో ఉన్నట్టుంది. బిన్న ఆ ఫోటో చూసి బయటపడేరా నాయనా, నిన్ను కాపాడుకోవడం కోసం మా నడువులు ఎరగొట్టుకోవాల్సి వచ్చిండాది. నిజంగా నడువు పడిపోయి ఉండాది. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసినానో ఏమో, కాలు విరిగిపోయినంత పని అయిపోయి ఉండాది. ఏం కాదులే అమ్మా, తగ్గిపోతుందిలే. డాక్టర్ గారు కాల్ చేస్తానంటున్నాడుగా, కాస్త ఓర్చుకో. ఆ, మా అత్త ఏం చేసినాదో ఏంటో, అసలు లోపల ఏం జరుగుండదో ఏం అర్థం కావట్లేదే. ఫోటో ఆగిపించుంటే ఈ పాటికి రచ్చ రచ్చ అయి ఉండేది. లోపల నుంచి ఏ చడి చప్పుడు లేకుండా ఉండదే. ఏం జరుగుంటుందబ్బా? ఓసారి ఫోన్ చేస్తే తెలుస్తుంది.